బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నల్గొండ జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. పేరేపల్లి శివార్లోని నోష్ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. హాస్పిటల్కి తరలించడం జరిగింది. వాళ్ళని భారీ పేలుడుతో ఉద్యోగులు పరుగులు పెట్టారు. ఇదే కంపెనీలో ఏప్రిల్ 9వ తారీఖున కూడా రియాక్టర్ పేలింది. 20 రోజుల క్రితం జరిగిన ఘటనలో 5గురు మృతి చెందగా ఈ రోజు ఘటనలో ప్రస్తుతం కొంతమంది పరిస్థితి సీరియస్గా ఉంది. 9 మంది పరిస్థితి సీరియస్గా ఉంది. ఆ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఉద్యోగులు అక్కడి నుంచి హుటాహుట్టున పరుగులు పెట్టారు తమ ప్రాణాలను వాళ్ళు కాపాడుకోవడానికి. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రమాద ఘటన జరిగిన ప్రదేశంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఎప్పుడైతే ఇక్కడ ఆ పేలుడు సంభవించిందో ఆ పేలుడిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఇక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఎమర్జెన్సీ టీం రంగంలోకి దిగింది. మీరు చూడొచ్చు, ఫైర్ ఇంజిన్ల సాయంతో ఆ మంటని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున పొగలు, ఒక దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని పూర్తిగా ఆవరించేస్తుంది. మీరు చూడొచ్చు, అక్కడ టైల్స్ కూడా పేలిపోయాయి. ఆ పేలుడు ధాటికి ఆ టైల్స్ పేలిపోయి ఉన్నాయి. దాంతోపాటు అక్కడ ఉన్న ఎక్విప్మెంట్ కూడా హెవీగా డ్యామేజ్ అయింది. అక్కడ కార్మికులందరూ కూడా ఎప్పుడైతే పేలుడు సంభవించిందో పరుగులు పెట్టారు ఏకంగా. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందనేది, వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తూ ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి. దాదాపు 20 రోజుల వ్యవధిలోనే ఇది రెండోసారి ఘటన. నల్గొండ జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. పేరేపల్లి శివారులో నోష్ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో 9 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. హాస్పిటల్కి తరలించడం జరిగింది. భారీ పేలుడుతో ఉద్యోగులు పరుగులు పెడుతున్న ఆ దృశ్యాలు కూడా అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ విజువల్స్ మీరు చూడొచ్చు, ఎమర్జెన్సీ టీం, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తూ ఉంది. ఆ సిచ్యువేషన్ దాదాపు 20 రోజుల వ్యవధిలోనే రెండో ఘటన అంటే అక్కడ సేఫ్టీ ప్రికాషన్స్, సేఫ్టీ మెజర్స్ ఏ స్థాయిలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. యాజమాన్యం ఎంతటి నిర్లక్ష్యం ప్రదర్శించిందో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే రెండో ఘటన 20 రోజుల వ్యవధిలో. అండ్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు అచ్యుత్ ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. అచ్యుత్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. బట్ బిఫోర్ దట్, ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. అచ్యుత్ సమాచారం అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అచ్యుత్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? విజువల్స్లో చూస్తూ ఉన్నాం, పూర్తిగా చల్లా చెదురుగా పడిపోయి ఉన్నాయి. ఆ ఎక్విప్మెంట్ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు. ప్రస్తుతం ఎంతమందికి గాయాలయ్యాయి, వాళ్ళ పరిస్థితి ఏంటి? అట్ ద సేమ్ టైం అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చిందా? గుడ్ ఆఫ్టర్నూన్ సచిన్. మొత్తం కూడా నల్గొండ జిల్లా చిట్యాల మండలం పేరేపల్లి గ్రామ శివారులోని నోష్ ఫార్మా ల్యాబ్ లో 3వ బ్లాక్ లో కూడా భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఒకసారిగా రియాక్టర్ పేలింది. రియాక్టర్ పేలినప్పుడు మొత్తం కూడా ఈ రోజు కార్మికుల దినోత్సవం, మేడే రోజున కూడా విషాదం చోటు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం బ్లాక్ లో 9 మంది పనిచేస్తున్నారు. 9 మంది పనిచేస్తున్న సమయంలో ఒకసారిగా పెద్ద శబ్దంతో కూడా పేలి దట్టమైన వైట్ పొగలతో రావడంతో మొత్తం అక్కడ వాతావరణం మొత్తం ఉక్కిరి బిక్కిరి అయినటువంటి పరిస్థితి కనుక హుటాహుటిన అందులో పనిచేస్తున్నటువంటి సిబ్బంది కూడా ఏం జరుగుతుందో తెలుసుకోలేని సిబ్బంది అందరూ కూడా బయటికి పరుగులు తీసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా గతంలో మొన్న 20 రోజుల క్రితం కూడా ఇదే కంపెనీలో కూడా మరొక సెకండ్ రియాక్టర్ పేలింది. అప్పుడు కూడా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని కూడా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. అక్కడికి ఆ కలెక్టర్ వచ్చి కూడా పరిశీలించిపోయినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ ఈ రోజు కూడా మధ్యాహ్నము 11-12:30 ప్రాంతంలో కూడా భారీ శబ్దంతో కూడా రియాక్టర్ పేలడంతో కూడా అక్కడ మొత్తం ఉక్కిరి బిక్కిరి అయిన పరిస్థితి ఉంది. అక్కడి నుంచి సిబ్బంది బయటికి పరుగులు తీశారు. పైకి తీసినప్పుడు ఏదైతే కంపెనీకి సంబంధించిన ఉద్యోగులు కూడా బయటకు వస్తున్నప్పుడు కూడా అక్కడే ఉన్న వాళ్ళు కూడా వాళ్ళని అడ్డుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మీరు బాగానే బయటికి ఉరుకుతున్నారు, కానీ లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది, మొత్తం షిఫ్ట్ లో ఎంతమంది పనిచేస్తున్నారో ఆ సమాచారం మాకు ఇవ్వాలని కూడా వాళ్ళు గేరవ్ చేసినటువంటి పరిస్థితి. మొత్తం కూడా అందులో 9 మంది పనిచేస్తున్నారు. ఒక్కరికి సీరియస్ గా ఉందన్న సమాచారం ఉంది. మొత్తం కూడా వీరందరినీ మిగతా 8 మందికి కూడా తీవ్రమైన గాయాలైన సచి మొత్తం మనం చూస్తున్నాం. ఆ రియాక్టర్ లోపల పేలిన ప్రదేశంలో కూడా చూస్తే మొత్తం కూడా ఇక్కడ
వచ్చేసరికి అక్కడికి టైల్స్ మొత్తం పగిలిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఫైర్ ఇంజన్స్ మొత్తం కూడా అదుపులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఇది మిగతా 8 మందిని మొత్తం కూడా ప్రభుత్వ హాస్పిటల్ తీసుకువెళ్ళి కూడా అక్కడ చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి కనుక దీని మీద ఏమంటే ఇప్పుడే మనకు సమాచారం అందుతుంది. నగరకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా సీరియస్ అయినటువంటి పరిస్థితి. మొన్న 20 రోజుల క్రితమే జరిగినా కూడా ఎందుకు యాజమాన్యం స్పందించడం లేదు, ఆయన చెప్పినాక కూడా పట్టించుకోవట్లేదు. ఇమీడియట్లీ ఇలా జరిగితే మాత్రం కష్టం, ఇప్పుడు ఇమీడియట్లీ దాన్ని సీజ్ చేయండి, సీజ్ చేసిన తర్వాత పూర్తిగా దర్యాప్తు చేయాలి, దర్యాప్తు చేసిన తర్వాతనే చేయాలి. ఇట్లా కార్మికుల ప్రాణాలతో ఆటలు ఆడుకోవడం ఏంటని కూడా ఆ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా సీరియస్ అయినట్టు కూడా ఆ సమాచారం అందుతున్న పరిస్థితి. మొత్తం కూడా అక్కడ పరిస్థితి మాత్రము ఇప్పుడు మొత్తం ప్రశాంత వాతావరణానికి వచ్చినట్టుంది. మొత్తం కూడా అక్కడికి సంబంధించిన చిట్యాల పోలీసులు కూడా వచ్చి ఆ సముదాయించినటువంటి పరిస్థితి. కానీ మొత్తం కూడా ఇప్పుడు అక్కడ పరిస్థితి మొత్తము ప్రశాంతంగానే ఉంది. కానీ మేడే నాడు, కార్మికుల రోజు నాడు ఇలాంటి ఘటన జరగడం మాత్రము చుట్టుపక్కల వారు అదేవిధంగా తోటి కార్మికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కార్మికులు ఒకటే చెప్తున్నారు, మేము పని కోసం వస్తాం, పని చేస్తున్నాం, కానీ మాకు ఎలాంటి భద్రత లేదు, లోపల ఇలా జరుగుతున్నా కూడా యాజమాన్యం పట్టించుకోవడం లేదు అని కూడా వారు పెద్ద ఎత్తున గేరవ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాను కాలంలో కూడా మా కార్యాచరణ కూడా సిద్ధం చేసుకుంటామని కూడా కార్మికులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీని మీద ఘటనకు ప్రధాన కారణం ఏమై ఉంటుంది? ఈ ఘటనకు సంబంధించి ఆఫ్ కోర్స్ భద్రతా లోపం అనేది క్లియర్ గా కనిపిస్తుంది. బట్ అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న అధికారులు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళు, ఇన్ హౌస్ లో ఉన్న వాళ్ళు ఎటువంటి రియాక్షన్ ని ఏమైనా చెప్తూ ఉన్నారా? ఈ ఘటనకి కారణం ఏమేమి ఉండొచ్చు అని చెప్పి అయితే ఇప్పుడు లోపలికైతే ఎవరిని అలో చేయట్లేదు. అధికారులు అడిగితే మాత్రము ఆ పేలుడు జరిగింది, సేఫ్టీ ప్రికాషన్ కూడా లోపల ఏం లేవని కూడా తెలుస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం వర్క్ నడుస్తున్న క్రమంలో కూడా ఒకసారిగా అకస్మాత్తుగానే అది రియాక్టర్ పేలింది అనే సమాచారం బయటకు ఇస్తుంది. లోపల మాత్రం ఏం జరిగింది, ఎలా జరిగింది, ఏం చేస్తుంటే ఇది మొత్తం బ్లాస్ట్ అయింది అనేది మాత్రము పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అయినా కూడా అక్కడి నుంచి రావట్లేదు. ఎవరైతే కంపెనీకి సంబంధించిన వాళ్ళు మొత్తం బయటకు వచ్చి చెప్పాల్సింది, ఇప్పటికే దానికి సంబంధించిన అధికారులు మొత్తం లోపలికి వెళ్ళి మొత్తం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది, దేని వల్ల కూడా జరిగింది అనేది కూడా పూర్తిగా అక్కడి నుంచి చెప్తుంది. మొత్తం కూడా ఒక్కళ్ళు ఎవరిని కూడా లోపలికి అలో చేయలేని పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, ఇన్వెస్టిగేషన్ తర్వాత చెప్తామని కూడా వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతం మొత్తం కూడా ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు కాబట్టి దీని మీద చాలా సీరియస్ గా తీసుకున్నాడు సమాచారం తెలుస్తుంది. సచిన్ ఆల్రైట్ అచ్యుత్, ఒకసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఒకసారి విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ కథలు మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. నల్గొండ జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. పేరేపల్లి శివారులో నోష్ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది, హాస్పిటల్కి తరలించడం జరిగింది. భారీ పేలుడుతో ఉద్యోగులు పరుగులు పెట్టారు అక్కడి నుంచి. ఇదే కంపెనీలో ఏప్రిల్ 9న కూడా రియాక్టర్ పేలింది. 20 రోజుల క్రితం జరిగిన ఘటనలో 2 మృతి చెందగా వరుస ఘటనలతో బిక్కుబిక్కుమంటూ ఉద్యోగులు అక్కడ ఉద్యోగం చేస్తూ